రైట్ బుల్టెన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ వ్యాపారులు మిర్చి ధరను తగ్గించాలని జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు కార్యదర్శి కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడినా వెనక్కి తగ్గలేదు. గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పటి వరకు కొనుగోలు నిలిపివేయాలని, గేట్లు మూసివేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో ప్రస్తుతం మిర్చి కొనుగోలు నిలిచిపోయాయని, ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించాలని, జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు కార్యదర్శి కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడినా వెనక్కి తగ్గలేదు. గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పటి వరకు కొనుగోలు నిలిపివేయాలని, గేట్లు మూసివేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో ప్రస్తుతం మిర్చి కొనుగోలు నిలిచిపోయాయి. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఉదయాన్నే రైతులు ఆందోళనకు దిగారు. జెండా పాట కంటే తక్కువగా మిర్చి కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు ఏకమై కార్యాలయానికి సంబంధించినటువంటి మార్కెట్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించి తమ డిమాండ్కి సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి దాదాపు ఒక్కరి నుంచి ఇద్దరు ముగ్గురుగా దాదాపు వందలాది మంది రైతులు ఒక్కసారిగా ఏకమై కార్యాలయాన్ని ముట్టడించడంతో సెక్రటరీ చేసేదేం లేక జేసీకి సమాచారం ఇవ్వడంతో జేసీ హుటాహుటిన మార్కెట్ కార్యాలయాన్ని చేరుకోవడం కూడా ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఉదయం తెల్లవారుజామున నుండి మొదలుకొని ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన అంశాల్లో జెండా పాట ఇచ్చినటువంటి 20,150 రూపాయలు విలువ చేసేటువంటి మిర్చిని పూర్తి స్థాయిలో డౌన్ చేసి దాదాపు 16,000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు అక్కడ రైతుల నుంచి ప్రధానంగా వచ్చాయి. అంటే దాదాపు ఉదయం పూట చేసినటువంటి జెండా పాటలో ముగ్గురు వరకు మాత్రమే రైతుల వద్ద 20,000 రూపాయలు విలువ చేసిన మిర్చి కొని, ఆ తర్వాత మిగిలిన రైతుల వద్ద నుంచి క్వాలిటీ లేదు, నాణ్యత తక్కువగా ఉందని చెప్పేసి పేరుతోటి 3,000 నుంచి 4,000 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని తీవ్రంగా మా కష్టాన్ని దోచుకుంటున్నారని చెప్పేసి కూడా ఖరీదారులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేటువంటి సందర్భం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెనుసంచలనంగా మారింది. అంటే వివిధ రూపాల్లో అటు సూర్యాపేటకు, మహబూబాబాద్కు, నల్లగొండకు, అటు కొత్తగూడానికి ప్రధానమైనటువంటి మార్కెట్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతుల్ని ఖరీదారులందరూ కూడా ఏకమై సిండికేట్ అయి కూడా దోచుకుంటున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంతో ఒక్కసారిగా ఈ జరిగినటువంటి పరిణామాలు అన్నింటి కూడా అంచనా వేసినటువంటి జేసీతో పాటు అడిషనల్ కలెక్టర్ కూడా అక్కడికి రావడంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం పూర్తిగా కొనుగోలుదారు ఖరీదారులు కూడా పూర్తిగా బంద్ చేసి, అదే రైతులు కూడా అమ్మకాన్ని కూడా నిలిపివేసి ఒక్కసారిగా మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడ నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ రైతులందరినీ కూడా సందేహించే ప్రయత్నం చేసినా సరే రైతులు ఏమాత్రం కూడా జేసీని, అడిషనల్ కలెక్టర్ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఖరీదారులకు చెందినటువంటి ఎవరైతే మిర్చి ఖరీదారుల యొక్క యూనియన్ నాయకులతోటి, ఆ రైతులతోటి చర్చ చేసినటువంటి జేసీ దాదాపు గంటల పాటు చర్చ కొనసాగించినటువంటి నేపథ్యంలో కొంత అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇక్కడ కూడా జేసీ ఇక్కడే దగ్గరగా ఉండి అక్కడ ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తున్నారు, కొనుగోలు చేస్తున్నారు, నాణ్యతని పరిశీలిస్తున్నారు అని చెప్పేసి అంశాల గురించి కూడా చర్చను తీసుకొచ్చేసి తప్పుడుగా నాణ్యత తక్కువ ఉందని పేరుతోటి దోపిడీ చేసేటువంటి ఖరీదారులు ఎవరని చెప్పేసి కూడా కొంత పరిశీలించే ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ రైతులకు సంబంధించి ఏమాత్రం కూడా శాంతించేటువంటి అవకాశం లేకపోవడంతో అటు పోలీసులు, అటు జేసీ, అడిషనల్ కలెక్టర్,
దీంతో పాటు ఖరీదారులు రైతులు అందరుగా ఒక్కసారిగా మిర్చి మార్కెట్ మొత్తం కూడా పూర్తిగా అక్కడ చేరుకుని అక్కడ చర్చ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తున్న నేపథ్యంలో కొంత అదుపులో తీసుకొచ్చేందుకు ప్రయత్నం తీవ్ర స్థాయిలో జేసీ గారు ప్రస్తుతం అక్కడ చర్చ జరుపుతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది రాజశేఖర్. ప్రధానంగా అంటే ఈ సమస్య పోయి కొనుగోలు చేసే అవకాశం ఏమైనా ఈ రోజు ఉందా, లేకపోతే పూర్తి స్థాయిలో అధికారులు చర్చలు జరిపి రైతులకు అనుగుణంగా మారిన తర్వాతే కొనుగోలు చేసే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి చర్చలు మాత్రం రైతులతోటి జేసీ అడిషనల్ కలెక్టర్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయాన్నే జెండా పాటకు అనుకూలమైనటువంటి రేటు ప్రకారం కొనుగోలు చేయాల్సిందని చెప్పేసి గట్టిగా పట్టుబట్టడంతో జేసీ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రైతు ఖరీదారులతోటి కొంత చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో జెండా పాటకు తగిన పద్ధతిలో కూడా కంపల్సరీ కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా జేసీ అడిషనల్ కలెక్టర్ ఖరీదారులకు సీరియస్ గా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో పాటు ఖరీదారులకు సంబంధించి కూడా నాణ్యత లేని మిర్చిని మేము ఎలా జెండా పాట కొంటామని చెప్పేసి చర్చ తీసుకొస్తున్నట్టు లేవనెత్తినట్టు సందర్భంలో కొంత దాన్ని సంజయించే ప్రయత్నం అటు రైతుల్ని అటు ఖరీదారులు కూడా ఇద్దరి మధ్య కూడా సమన్వయపరిచే విధంగా కూడా జేసీ కొంత చర్చ తీసుకొస్తా ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ కూడా చొరవ చేసి ఇవి ఒకవేళ తప్పుడుగా కొనుగోలు చేస్తే మాత్రానికి ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్ బ్లాక్ చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించడానికి కొంత సమాచారం ఉంది. ఇది కనుక అంటే గతంలో తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అనేక మంది రాజకీయ నాయకులు మార్కెట్ ని సందర్శించినటువంటి నేపథ్యంలో ఇలాంటి దోపిడిని నియంత్రించాలని చెప్పేసి డిమాండ్ లేవనెత్తినా సరే వెళ్ళిన రోజు తప్ప సెకండ్ డే నుంచి కంటిన్యూషన్ గా తమ దోపిడిని చేస్తున్నారని చెప్పేసినటువంటి కూడా మిర్చి ఖరీదారుల మీద ప్రధానంగా ఒక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆరోపణలు కనుక నియంత్రించకపోతే పాడిందే పాటగా నిరంతరపాయంగా దోచుకునే విధానాన్ని మాత్రం వాళ్ళు మార్పులు రావట్లేదని చెప్పేసినటువంటిది కూడా కొంత చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా అదుపు చేస్తారు, ఎట్లాంటి నియంత్రణలో తీసుకొస్తారు అనేటువంటిది కూడా కొంత ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. మార్కెట్ యార్డ్ లో ప్రధానంగా మార్కెట్ కమిటీ కూడా పూర్తిగా నామినేషన్ పోస్ట్ కూడా కొంత ప్రభుత్వం ఇటీవల కాలంలో రద్దు చేయడంతో కొత్త వారు కూడా అవకాశం లేకపోవడంతో రైతులు ఎవరితో చెప్పుకోవాలో కనీసం ఒక అవకాశం లేకుండా కూడా పూర్తిగా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లోనే రైతులు అందరికీ ఒక్కసారిగా ముఖంబడిగా ఏకమై ఆ మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితుల్ని ఆ మార్కెట్ యార్డ్ లో తీసుకురావడంతో జేసీ రంగప్రవేశం చేసి అడిషనల్ కలెక్టర్ రంగప్రవేశం చేయడం అనేది కూడా ప్రస్తుతం దాని యొక్క పరిస్థితి ఏ స్థాయికి చేరిందని కూడా ప్రస్తుతం మనం అంచనా వేయొచ్చు రాజశేఖర్. ఈ కొనుగోలుకు సంబంధించి రేపటి నుంచి అయినా సరే జెండా పాట ప్రకారం కొనుగోలు చేయడం తప్పనిసరి అని చెప్పేసి కూడా హెచ్చరించినటువంటి హెచ్చరికల్ని ఏమాత్రం ఖరీదారులు తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇంకోటి ముందు నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో వచ్చినటువంటి పరిస్థితి, రైతులు ఇబ్బంది పడుతున్నాం, నష్టపోతున్నాం అని చెప్పినటువంటి పరిస్థితి, ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఈసారి రైతులు పూర్తిగా ఆగ్రహావేశాలతో ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి ప్రధానంగా పంట ఎక్కువగా దిగుబడి వచ్చిన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి జరుగుతూ ఉంటాయి, అలాంటి సందర్భాల్లో మాకు అన్యాయం జరుగుతాయని కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి కూడా ఎక్కువగా పంట వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ మిర్చి పంట. ఎస్ రాజశేఖర్, ఖమ్మం మిర్చి మార్కెట్ దాదాపు వరంగల్, కరీంనగర్ మిర్చి మార్కెట్లకు మించి ఇక్కడ ప్రస్తుతం రోజుకి 60,000 నుంచి 80,000 బస్తాల పైగా వస్తుందనేటువంటిది కూడా ఇటీవల కాలంలో క్రౌడ్ మనం గతంలో కూడా మనం అమ్మాన్ లో ప్రచురించాం. అంటే ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ ఒక భాగం అయితే మిర్చి తాకిడి అంటే చుట్టుపక్కల జిల్లాలు అన్నిట్ల కంటే ఖమ్మం జిల్లా నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది మిర్చి, తేజ మిర్చి అనేటువంటిది కూడా ఒక చర్చ రావడంతో ఆ ప్రచారం వినికిల్లో ఉండడంతో కొంత మార్కెట్ కి నిరంతరపాయంగా అమ్మకందారులు అంటే రైతులు తన యొక్క మిర్చిని అమ్మకానికి తీసుకొని వచ్చే నేపథ్యం కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యకు సంబంధించి మిర్చి తాకి నిరంతరపాయంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే అరుదుగా తీసుకున్నటువంటి ఎవరైతే ఈ ఖరీదారులు ఉంటారో ఈ ఖరీదారులు అందరూ కూడా కలిసికట్టుగా సిండికేట్ అవుతూ దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు భయంకరంగా వస్తా ఉన్నాయి. అయితే ఇతర దూర ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చేటువంటి రైతులు 1000-2000 తక్కువగానే చాలా అలవాటు పడి దాన్ని అమ్ముకునేటువంటి ప్రయత్నం కూడా తప్పనిసరి పరిస్థితులు అమ్ముకునే పరిస్థితికి వస్తా ఉన్నారు. దీన్ని నియంత్రించేందుకోసం మార్కెట్ శాఖ కావచ్చు, మార్కెట్ కమిటీ సెక్రటరీ కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా నియంత్రణ లేకపోవడంతో రైతుల్ని మాత్రం భయంకరంగా దోచుకుంటున్నారని చెప్పేసినటువంటి ఆరోపణలు అయితే మాత్రానికి వస్తా ఉన్నాయి. రాజశేఖర్, ఇది ఎటువంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఇంకా దీనిపై ఎట్లా అదుపు తీసుకొస్తుంది ఏంటనే అంశం గురించి కూడా మరి రేపటి నుంచి ఎట్లా కొనసాగుతుంది అనేది కూడా కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.